ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఏపీకి చెందిన మహిళ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం శివారు వీధిలంక గ్రామానికి చెందిన జ్యోతి గత 4 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్లోని అబుదాబి వెళ్ళింది. తాను వెళ్లిన విదేశంలో పని భారం ఎక్కువగా ఉంటుందని, సరైన వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వెళ్లబుచ్చింది. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాధిత మహిళ తనను స్వదేశానికి తీసుకురావాలని ప్రాధేయపడింది. నా పేరు జ్యోతి అండి. కపిలేశ్వరం మండలం వీధిలంక గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ నమ్మి నేను అబుదాబి వచ్చానండి. ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే ముగ్గురు లేరు. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా. అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, ఇంటి చేసుకోవడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండె లాగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు. పంపించమంటే పంపించినట్టున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నిల్చోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను. ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు, అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి, నా భర్త దగ్గరికి